అలలు చూడండి. పసిఫిక్ సముద్ర తీరం జపాన్ అలాగే ఫిలిప్పైన్స్ మధ్యలో వస్తున్న అలల తాకిడి సముద్రమంతా అల్లకల్లోలంగా మారుతోంది. ఇప్పటికే ఆ మేఘాలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. సముద్రం పైన ఒక భారీ మేఘం అది సముద్రం పైన భారీ మేఘం అది ఇది గత కొద్ది రోజులుగా ఏర్పడింది. ఈ మేఘానికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ వార్తల్లో ట్రెండింగ్ అవుతుంది. ఒక జాయింట్ క్లౌడ్ అది. ఎస్, సముద్రం పసిఫిక్ సముద్రంపై ఒక జాయింట్ క్లౌడ్ చూడొచ్చు. ఒక భారీ మేఘం. ఇది కని విని ఎరగని మేఘం. ఇది కల్పితం కాదు, ఇది నిజం. ఇది భారీ మేఘం ప్రస్తుతం పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో ఒక జాయింట్ క్లౌడ్, ఒక భారీ మేఘం, ఒకే వ్యాసార్థంతో ఒకే వ్యాసంతో కలిగి ఉన్న ఒక భారీ మేఘం చూడండి. కనుచూపు మేరల్లో అటు నుంచి ఇటు చివరి దాకా కూడా ఒకే మేఘం కనిపిస్తుంది. ఈ జాయింట్ క్లౌడ్ ఇప్పుడు సునామీకి హెచ్చరికగా మారబోతోందా? పసిఫిక్ తీర సముద్రంలో ఈ జాయింట్ క్లౌడ్ ఎందుకు ఏర్పడింది? బాబా వంగా చెప్పిన జోస్యం నిజం కాబోతుందా? గతంలో కరోనాకు సంబంధించి ఆమె చేసిన జోస్యం నిజమైంది. ఇప్పుడు సునామీకి సంబంధించి భారీ ప్రళయానికి సంబంధించి ఆమె చేసిన హెచ్చరికలు ఇప్పుడు ట్రెండింగ్గా మారబోతున్నాయి. జూలై 5th డిజాస్టర్ అంటూ ఇప్పుడు ఇదే ట్రెండింగ్ కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఒక్కసారి నిజంగా ఆమె చెప్పిన జోస్యాన్ని కాసేపు పక్కన పెడితే మనం సముద్రంలో అలాగే వాతావరణంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? పసిఫిక్ తీరాన్ని కనుక చూస్తే ఆ భారీ జాయింట్ కిల్లర్ క్లౌడ్ అని చెప్పలేం, కానీ జాయింట్ క్లౌడ్గా మాత్రం చెప్పగలం. ఎందుకంటే ఒకే మేఘం. ఒక్కసారి నిజంగా ఇది భౌగోళికంగా చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. ఒకే మేఘం సముద్రం నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కనుచూపు మేరల్లో కలిగి ఉండడం అనేది ఇటీవలి కాలంలో ఎక్కడా భౌగోళికంగా ఇలాంటి మార్పు జరగలేదు. కానీ సముద్రంపై ఆ మేఘం ఆవరించి ఉంది. సరిగ్గా సముద్రంపైనే ఆవరించింది. మళ్ళీ సముద్రం ఒడ్డు నుంచి యువతలకి ఆ మేఘం కనిపించలేదంటే ఖచ్చితంగా సముద్రంలో ఏదో జరగబోతోంది, ఏదో విపత్తు సంభవించబోతుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆమె చెప్పిన జోస్యాన్ని కాసేపు పక్కన పెడితే నిజంగానే భౌగోళిక మార్పు జరుగుతుందనేది మాత్రం చాలా ఆధారాలతో సహా మనకు అక్కడ కనబడుతోంది. ఇది మాత్రం వాస్తవం. గత కొద్ది రోజులుగా పసిఫిక్ తీర సముద్రంలో ఏర్పడినటువంటి ఈ జాయింట్ క్లౌడ్తో ఒక్కసారిగా రాకాసి మేఘం మనకు కనబడుతోంది. సముద్రం అంతా కూడా ఆవరించున్న రాకాసి మేఘంతో ఏం జరగబోతుందని, ఆ జాయింట్ క్లౌడ్తో ఏం జరగబోతుందనే సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. ఇక జూలై 5th సునామీ వస్తుందంటూ పేర్కొన్న ఆమె సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే రాశారు. జపాన్ ఫిలిప్పైన్స్ నడుమ సముద్ర గర్భం ఒక్కసారిగా బద్దలవుతోంది. ఆకాశ హార్మ్యాలను తలదెన్నేలా అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం అంటూ ఆమె 20 ఏళ్ల క్రితమే రాశారు. ఎస్, బాబా వంగా ఆ వృద్ధురాలే, కళ్ళు లేని ఆ వృద్ధురాలు రాసిన ఆ జోస్యం నిజం కాబోతుందా? ఆమె జోస్యం కరోనాలో నిజమైంది. ఇప్పుడు మళ్ళీ ఆ జోస్యం నిజం కాబోతుందా అనే భయాందోళన అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండింగ్గా మారుతున్నాయి. ఆమె చెప్పిన జోస్యం ప్రకారం ఇక ఆకాశాన్ని తలదిండేలా భారీ అలలు సముద్ర గర్భం నుంచి ఎగిసిపడబోతున్నాయి. అవన్నీ కూడా లక్షలాది మందిని తుడిచిపెట్టుకుపోయి సముద్ర గర్భంలో కలిపేస్తాయని చెప్తోంది. దీంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ ప్రస్తుతం రాజ్యమేలుతోంది. తుత్సుకి జపాన్ చెందిన మాంగా ఆర్టిస్ట్ ద ఫ్యూచర్ ఐ సా, అంటే నేను దర్శించిన భవిష్యత్తు అంటూ ఆమె రాసిన, స్వయంగా ఆమె చేత్తో రాసిన పుస్తకం అది. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ, ఇవన్నీ కూడా ఆమె ముందుగానే పసిగట్టారు. ఎస్, ఇప్పటి వరకు ఆమె చెప్పినవన్నీ కూడా నిజమయ్యాయి. అలాగే అవన్నీ అక్షరాలు నిజమయ్యాయి. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్ హిలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా కూడా జపనీస్ బాబా వంగా అంటూ కీర్తిస్తున్నారు. మొత్తం మీద ఆమె చెప్పిన అంశాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా? జపాన్లో మరొక భారీ ప్రళయం ముంచబోతోందా? పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో అలాగే ఫిలిప్పైన్స్ జపాన్ మధ్య ఈ భారీ ప్రళయంతో లక్షలాది మంది సముద్ర గర్భంలో కలిసిపోబోతున్నారా? రాకాసి అలలు సముద్ర గర్భం నుంచి ఆకాశమంతా ఎత్తుతో అలలు ఎగిసిపడి పూర్తిగా ఆ ప్రాంతాన్ని కప్పివేయబడుతుందా? ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. జూన్ 21 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 900 సార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. టోకారా దీవుల సమూహం గత 2 వారాలుగా
భూకంపంతో వణికిపోతుంది. అంటే సాధారణంగా రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ జపాన్ ఉంది. ఎందుకంటే ఇది టెక్టోనిక్ ప్లేట్స్ల విస్తృత కదలికలు, అలాగే సెస్మిక్ జోన్, అలాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా వోల్కానిక్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సెస్మిక్ యాక్టివిటీ, వోల్కానిక్ యాక్టివిటీ, అలాగే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండే జపాన్లో భారీ భూకంపాలు అయితే సంభవిస్తుంటాయి. ఇప్పుడు బాబా వంగా చెప్పినట్టుగా మరొకసారి ఇక్కడ ప్రళయం రాబోతుందనే సంకేతాలు అయితే ప్రస్తుతం కనబడుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతానికైతే మళ్ళీ వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ వరుస పరిణామాలతో అప్రమత్తమైన యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జపాన్ వాతావరణ సంస్థ అధికారి అయాటకా ఎబిటా ఈ వివరాలను ధృవీకరించారు. జూన్ 23 ఒక్కరోజే అత్యధికంగా 180 సార్లు భూప్రకంపనలు సంభవించాయని చెప్తున్నారు. నిరంతర భూమి కదులుతున్నట్లే అనిపిస్తోంది, ఏం జరుగుతుందనే భయంగా ఉందంటూ ఒక స్థానికుడు అయితే చెప్తున్నారు. టోకరా దీవుల్లో జనాభా తక్కువ ఉండడం ఒకటే ఊరటించే అంశం. ఇక్కడ మొత్తం 12 దీవులున్నాయి. 7 మాత్రమే సుమారు 700 మంది ప్రజలు నివసిస్తున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండడంతో జపాన్లో భూకంపాలు సర్వసాధారణంగా చెప్తారు. ఇక్కడ ఏటా దాదాపు 1500కు పైగా భూకంపాలు నమోదవుతాయి. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఓ భారీ భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ జపాన్ ప్రభుత్వం ఇటీవలి దేశ ప్రజలను హెచ్చరించింది. దీంతో శనివారం అంటే 5వ తేదీన భారీ భూకంపం రాబోతుందా, భారీ సునామీ, భారీ ప్రళయం రాబోతుందా? జపాన్ బాబా వంగా చెప్పినట్టుగా ఏం జరగబోతుంది? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపబోతుంది. భారీ ప్రళయమే వస్తే లక్షలాది మంది ప్రజలు తుడిచిపెట్టుకుపోయే అవకాశం కనిపిస్తుంది. నిజంగా జపాన్లో మెగా క్వేక్ కనుక వస్తే ఏం జరగబోతుంది? జపాన్లో బాబా వంగా చెప్పినట్టుగా భారీ ప్రళయం ముంచెత్తి పసిఫిక్ తీర ప్రాంతంలో అల్లకల్లోలం జరగబోతుందా? నిజంగా ఆ భారీ ప్రళయంతో లక్షలాది మంది పూర్తిగా సముద్ర గర్భం నుంచి వచ్చే అలలతో, ఆకాశమంతా ఎత్తు ఎగిసే అలలతో ఒక్కసారిగా లక్షలాది మంది సముద్ర గర్భంలోకి వెళ్ళబోతున్నారా? బాబా వంగా చెప్పే జోస్యం నిజం కాబోతుందా? ఏం జరగబోతుంది? ఇప్పుడైతే జూలై 5th డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తుంది. ఆమె చెప్పింది అక్షరాల నిజమైంది. బ్రిటిష్ యువరాణి డయానా చనిపోతుందని చెప్పింది, అది జరిగింది. కరోనా వస్తుందంటూ చెప్పింది, అది జరిగింది. అలాగే చాలా అంశాల గురించి ఆమె చెప్పిన విషయాలు నిజమయ్యాయి. ఇప్పుడు జపాన్లో ముఖ్యంగా పసిఫిక్ తీరంలో భారీ ప్రళయం సంభవించబోతుందంటే ఆమె 20 ఏళ్ల కిందటి చెప్పింది. ఇప్పుడు ఆ అంశం వాస్తవం కాబోతుందా? ఏం జరగబోతుంది? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేగుతోంది. జపాన్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అందుకు తగ్గట్టుగా 900 భూకంపాలు 10 రోజుల్లో సంభవించాయి. భారీ భూకంపానికి, ప్రళయానికి సూచకంగా ఒక జాయింట్ క్లౌడ్ సముద్రంపై ఏర్పడింది. ఇప్పుడు జపనీస్ బాబా వంగా తుత్సుకి ఆమె చెప్పిన ఈ జోస్యం నిజం కాబోతుందా? ఏం జరగబోతుంది? వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రేకింగ్ న్యూస్. జపాన్లో వరుస భూకంపాలు దేనికి సంకేతం? బాబా వంగా చెప్పినట్టుగా సునామీ రాబోతోందా? ఇది విలయానికి సంకేతమా? ఇప్పుడు ఇదే సందేహం అనేక మంది మెదళ్లను తొలుస్తోంది. జపాన్లో వరుస భూకంపాలు మెగా సునామీకి సంకేతంగా మారబోతున్నాయి. 2 వారాల్లో 900 భూకంపాలు. ఎస్, నేను చెప్తోంది నిజమే. సరిగ్గా 14 రోజుల్లో 900 భూకంపాలు జపాన్ను చుట్టుముట్టాయి. జపాన్ టోక్రా ఐస్లాండ్ సమీపంలో మరొకసారి భూకంపం వచ్చింది. భూకంపం హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. ఈసారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.5గా నమోదైంది. భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించినట్టుగా నిర్ధారించారు. మరిన్ని భూకంపాలు సంభవించే